ఫ్రెండ్స్ నమస్తే, నేను డాక్టర్ జయరామ్ రెడ్డి, హోమియో డిఎడిక్షన్ థెరపిస్ట్. చాలామంది మా దగ్గరకు వచ్చేవాళ్ళు ఆల్కహాల్ వ్యసనం, ఇతర వ్యసనాల వల్ల, గుట్కా, కైన్ స్మోకింగ్ వ్యసనాల వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, లివర్ ఫెయిల్యూర్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇలా రకరకాల జబ్బులతో వస్తూ ఉంటారు. అయితే ఇక ట్రీట్మెంట్ చేయగలుగుతాం, కానీ ఆ వ్యక్తులు ఎక్కువ కాలం జీవించలేరు కదా, ఆర్గాన్స్ డ్యామేజ్ అయినప్పుడు. సో ఇటువంటి వాళ్ళను ముందే గుర్తించి కుటుంబ సభ్యులు కానీ పేషెంట్ కానీ ముందే గుర్తించి మనం పేషెంట్ ఎప్పుడు ముందు ఎంత తాగుతుంటారు, కానీ దాని నుంచి బయటికి రావాలనిపించారు. కానీ కుటుంబ సభ్యులు ముందు గుర్తించి బయటకు తీసుకురాగలిగితే వాళ్ళను ఇటువంటి హెల్త్ సమస్యలు రాకుండా ముందే కాపాడుకోవచ్చు. వీటిలో ప్రధానంగా ఆల్కహాల్ బానిసైనారని తెలుసుకోవడానికి ఏంటంటే, రెగ్యులర్గా ఆల్కహాల్ తాగుతూ ఉండడం, ప్రతిరోజు తాగుతూ ఉండడము, రోజు రోజుకు మోతాదు పెంచుకుంటూ పోతూ ఉండడము, కారణాలు ఏ కారణాలు ఏదో ఒక కారణాలు సృష్టించుకొని, కారణాలు క్రియేట్ చేసుకొని, లేనిపోని ఇది క్రియేట్ చేసుకొని తాగడానికి ఒక కారణం పుట్టించుకొని తాగుతూ ఉండే వాళ్ళకు అదేగా మనీ ఎక్కువగా డబ్బు ఖర్చు పెడుతూ ఉన్నట్లయితే, తర్వాత వైలెన్స్ ఎక్కువగా ఉంటాయి ఇంట్లో, కానీ గృహహింస కానీ, ఇంట్లో వాళ్ళని హరాస్ చేయడం, కొట్టడం, తిట్టడం, బయట వాళ్ళతో గలాటలు, ఇబ్బందులు, సమస్యలు ఉండవు కూడా. తర్వాత జాబ్ నెగ్లెక్ట్ చేయడం, జాబ్కి వెళ్ళకుండా ఉండడం, బిజినెస్ అయితే బిజినెస్కు చూసుకోకుండా బిజినెస్లు షట్ డౌన్ చేసుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే, తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినట్లయితే కూడా అదేవిధంగా ఫైనల్గా విత్డ్రావల్ సింప్టమ్స్ అంటే ఈ ఆల్కహాల్ తాగకపోతే వాళ్ళకి షేకింగ్ అనిపించడం, నిద్ర రాకపోవడము, మెంటల్ కన్ఫ్యూజన్స్, హెల్యూజినేషన్స్, డిలూజన్స్, ఇటువంటి సమస్యలు వచ్చినట్లయితే కూడా మరి కొంతమంది పోస్ట్పోన్ చేస్తుంటారు. చాలామంది వదిలేస్తా అని చెప్తుంటారు, ఇప్పుడు వదిలేయరు. అలాంటి వాళ్ళందరూ మీరు ట్రీట్మెంట్కి తీసుకురాగలిగితే మా దగ్గర కౌన్సిలింగ్ చేసి దాని దగ్గర హోమియో డిఎడిక్షన్ ట్రీట్మెంట్ ఇస్తాం, దాని నుంచి బయటికి రాగలుగుతాం. చాలా సందర్భాల్లో పేషెంట్లు మెడిసిన్ వాడడానికి ఇష్టపడరు. ఈ పోస్ట్పోన్ చేస్తున్న, చూద్దాంలే నాకే ట్రీట్మెంట్ అంటున్నాడో కూడా మనం ట్రీట్మెంట్ ఇప్పించాలి. అది ఎవరి బాధ్యత? కుటుంబ సభ్యుల బాధ్యత. ముందే గుర్తించి ఇతను డిపెండ్ అయిపోయాడు, దీనికి ట్రీట్మెంట్ తీసుకురావాలని మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకురాగలిగితే మంచిది. లేదు అంటే వాళ్ళు ట్రీట్మెంట్ వాడడానికి ఇష్టపడితే వాళ్ళకి తెలియకుండా కూడా మనం మెడిసిన్ ఇవ్వడం వల్ల కూడా ఈ హోమియో డిఎడిక్షన్ మెడిసిన్ వల్ల ఈ ఆల్కహాలిక్ అడిక్షన్ మనం రివర్స్ చేసుకుంటూ దాని నుంచి బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మీకు ఇంట్లో వాళ్ళు ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడినట్లయితే, వాళ్ళు ఆరోగ్యం దెబ్బతినక ముందే మీరు మా క్లినిక్కి వస్తే మెడిసిన్ వాడడం వల్ల ఈ డిఎడిక్షన్ ట్రీట్మెంట్ ద్వారా తప్పకుండా మనం ఈ వ్యసనాలను కంట్రోల్ చేయడానికి ట్రీట్మెంట్ చేయవచ్చు. సో ఇటువంటి కార్యక్రమాలు గుర్తించి ముందే తగు జాగ్రత్తలు తీసుకొని మీ కుటుంబ సభ్యులను మత్తు పదార్థాల నుంచి దూరం చేసుకుంటారని నేను ఆశిస్తాను. నమస్తే.